హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య ఏంటో నేను ఏ వంట చేసినా నితన్ని అయితే ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది. ఇలా ఇలా కాదు. హ్యాపీ బర్త్డే ఎవరైనా ఎగ్స్ కట్ చేస్తారా? ఇది కర్రీలోకి, ఎగ్ ఫ్రైలోకి జాగ్రత్త. ఈ ఎగ్ ఫ్రైకి ముందుగా బాయిల్ చేసుకొని ఎగ్ని 2 పీసెస్గా కట్ చేసుకుని దాన్ని ఫ్రై చేసుకోవాలి. పక్కన సైడ్లో ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ పచ్చిమిరపకాయ అండ్ ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక టమాటో వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు అండ్ అలాగే కొద్దిగా గరం మసాలా, ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేసుకున్నాను. నేను ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా దగ్గర పడిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. అన్నం అయిపోయింది. యూజువల్గా ఫుడ్ తినడానికి కొంచెం ఇబ్బంది పెడుతుంటుంది, కానీ తను ఇలా వంటలో ఇన్వాల్వ్ అయ్యి చేసినప్పుడు మాత్రం నితన్ని అస్సలు సతాయించకుండా తినేస్తుంది. మీ పిల్లలతో కూడా ఈ ట్రిక్ని ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.